విజయవాడ నెహ్రూ సెంటర్లో జనసేన నేతలు ఆందోళనకు దిగారు. విజయవాడ పశ్చిమ సీటు పోతిన మహేష్కి ఇవ్వాలని ధర్నా చేశారు. ప్లకార్డులతో అధిష్టానానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోతిన మహేష్కి తప్ప ఎవరికిచ్చినా సహకరించబోమని జనసేన నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి పార్టీని మేము ఎంతో నమ్ముకొని శుద్ధతో 9 ఏళ్ళు పోతిన మహేష్ గారు ఎన్నో ఉద్యమాలు చేశారండి. ఎన్నో పోరాటాలు చేశారు. పార్టీ తరఫున నించొని పవన్ కళ్యాణ్ గారి మీద ఏకవాళ్ళనీకోకుండా పోతిన మహేష్ గారు నించున్నారు. అండగా అటువంటి పోతిన మహేష్ గారికి సీటు కేటాయించాలని చెప్పి మేము పోరాటం చేస్తున్నాం. ప్రతిపక్షంగా పోరాడిన వ్యక్తి ఏకైక వ్యక్తి పోతిన మహేష్ గారండి. పశ్చిమ నియోజకవర్గంలో జనాలందరూ కోరుకునేది పోతిన మహేష్ అనే వ్యక్తి ఉంటే బాగుంటది, రాబోయే తరాలకు బాగుంటది, నియోజకవర్గం బాగుంటది. మహేష్ గారికి సీటు కేటాయించవలసిందిగా పవన్ కళ్యాణ్ గారి మీ విజ్ఞప్తి. మీరు అటువంటి మంచి వ్యక్తుల్ని వదులుకోకూడదు. సార్, మీకు మహేష్ గారు ఏంటో తెలుసు, ఆయన ఉద్యమాలు ఏంటో తెలుసు. దయవించి ఒక విన్నపం, మాకు పశ్చిమ సీటు కేటాయించవలసిందిగా కోరుకుంటున్నాం. రైట్. పొత్తుల పంచాయతీ జనసేనలో ఇంకా రగులుతున్నట్లుగానే తెలుస్తోంది. రైట్. పోతిన మహేష్కి మాత్రమే మేము సపోర్ట్ చేస్తాం, మిగతా ఎవరు నిలబడ్డా ఆ ప్లేస్లో మేము సపోర్ట్ చేయమంటున్నారు జనసేన నేతలు. రోడ్డు మీదకి వచ్చి మరి ధర్నా చేస్తారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, జనసేనకు సంబంధించి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటు పోతిన మహేష్ కేటాయించాలంటూ జన సైనికులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. జనసేన కార్యకర్తలు గత 3 రోజులుగా రోడ్డు మీద ధర్నాలు దిగుతున్న పరిస్థితి చూసాము. రీసెంట్ గా మొన్న జరిగిన కార్యక్రమంలో కూడా పోతిన మహేష్ తనకే టికెట్ కేటాయించాలంటూ పార్టీ అన్యాయం చేసిందంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఇంటికి పిలిచారు, టికెట్ మీదే ఆయన హామీ ఇచ్చారు. కానీ ప్రకటనకు వచ్చేటప్పటికి ఇది బీజేపీకి ఇస్తున్నామంటూ మళ్ళీ చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా నేను పార్టీకి పూర్తిగా డబ్బు అదేవిధంగా కాలాన్ని రెండింటిని వెచ్చించాను, పార్టీని నమ్ముకొని ఉన్నాను, నాకే టికెట్ అవ్వాలంటూ పోతిన మహేష్ చెప్తున్న పరిస్థితి. ఇటు జనసేనకు సంబంధించిన కార్యకర్తలు కూడా ఖచ్చితంగా పోతిన మహేష్ కి టికెట్ ఇవ్వాలంటూ ఆందోళన చేస్తున్న పరిస్థితి. నిన్న రాత్రి మహిళలంతా కూడా చిత్తనగర్ ప్రాంతంలో ఆందోళన చేశారు. ఈ రోజు యువకులంతా కూడా నెహ్రూ బొమ్మ సెంటర్ లో ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గెలుస్తారనుకుంటున్నారో ఆ సీటుల్ని పూర్తిగా బీజేపీకి కట్టబెడుతున్నారంటూ ఒక ఆరోపణ జన సైనికులతో చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క బీసీలు పోతిన మహేష్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి టికెట్ ఇవ్వలేదనే మరొక వర్షాన్ని కూడా వాళ్ళు తీసుకొస్తున్నారు. ఎందుకంటే కాపులు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో ఆ స్థానాల్లో జనసేన ప్రయారిటీ ఇచ్చింది, కాపులను నిలబెట్టింది. కానీ పోతిన మహేష్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నాడు. పార్టీ మీద ఏడ్చట విమర్శించిన ముందుకు నిలబడేవాడు, ప్రజా సమస్యలు ముందుకు నిలబడి అటువంటి వ్యక్తి ఒక బీసీ కావడంతో టికెట్ ఇవ్వలేదు, పూర్తిగా అన్యాయం చేశారంటూ జనసేన కార్యకర్తలు అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పునరాలోచించాలి, పోతిన మహేష్ టికెట్ ఇవ్వాలంటూ వాళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక పోతిన మహేష్ కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినది, టీడీపీకి కానీ బీజేపీకి కానీ ఎవరికి టికెట్ కేటాయించినా సహకరించేది లేదు అంటూ కూడా జనసేన కార్యకర్తలు అయితే చెప్తున్నారు. మరొక పోతిన మహేష్ కూడా క్లారిటీగా చెప్తున్నారు, ఒకవేళ పవన్ కళ్యాణ్ టికెట్ ఇవ్వకపోతే కనుక పవన్ కళ్యాణ్ ఫోటోతోటి నేను ఇండిపెండెంట్ గా పోటీలో ఉంటాను, ఖచ్చితంగా పోటీలో ఉండి తీరుతాను అని చెప్తున్నారు. ఆ విధంగా కార్యకర్తలు కూడా పోతిన మహేష్ వెంటకథలో ఉంటామని ఒక క్లారిటీ ఇచ్చారు. నిన్న జరిగిన కూటమి సభకి కూడా పశ్చిమ నియోజకవర్గం నుంచి ఏ జనసేన కార్యకర్త కూడా పోతిన మహేష్ మాత్రం ఒక్కడే వెళ్ళారు. ఆయన కూడా పవన్ కళ్యాణ్ అక్కడ నిలదీయడానికి టికెట్ కోసం అడగడానికి వెళ్ళారని చెప్పి జనసేన కార్యకర్తలు అయితే చెప్తున్న పరిస్థితి. టికెట్ పోతిన మహేష్ రాకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరికలు అయితే జనసేన కార్యకర్తలు అధిష్టానానికి ఇస్తున్నారు. అరుణ. రైట్ సురేందర్, థ్యాంక్ యూ.